కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును మరికొన్నాళ్లు క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని ఏపీ మంత్రులు కోరుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం వినిపిస్తుండటంతో వెంకయ్య నాయుడును కేంద్ర మంత్రిగానే కొనసాగించాలంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవి ఉన్నత పదవి అయినా వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రతిపాటి పుల్లారావు, క్రేయి కృష్ణమూర్తులు. వ్యక్తిగతంగా నేనైతే ఆయనకి అది ఒక గౌరవం కావచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకంగా సౌత్ ఇండియాకి వెంకయ్య నాయుడు గారు ఈ రెగ్యులర్ కేంద్రంలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటే బాగుంటుందని చెప్పి మేము పర్సనల్గా భావిస్తూ ఉన్నాం. వెంకయ్య నాయుడు గారికి పర్సనల్గా ఆయనకు ఒక గౌరవం వైస్ ప్రెసిడెంట్ అంటే, బట్ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, ముఖ్యంగా ఏదైనా పార్టీ తరఫున కానీ ప్రభుత్వానికి కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు సమర్థవంతంగా చేసే వ్యక్తి కాబట్టి ఒకసారి వైస్ ప్రెసిడెంటు లేకపోతే ప్రెసిడెంటు లేకపోతే స్పీకర్ ఇటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులకు వెళ్తే అటువంటి ఫ్రీడమ్ ఉండదు. ఆయన యొక్క దీనికి సంఖ్యలేసినట్టు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆయన చురుగ్గా ఉన్నారు, అనేక క్రైసిస్ని ఆయన సమర్థవంతంగా ఫేస్ చేశారు. ఆయన సపోర్ట్ అనేది ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి అవసరం చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వెంకయ్య నాయుడు గారు అయితే మేము ఉన్న పదవిలో కొనసాగాలనేటువంటిది మా ఇక్కడ ఉన్నటువంటి అందరూ తెలుగు ప్రజల ఆకాంక్ష కూడా. ఎందుకంటే దక్షిణ భారతదేశం తెలుగువారు గర్వపడేటువంటి వ్యక్తి. భారతదేశం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా కానీ ఆయన ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలనేటువంటిది కూడా ఆయన ఆకాంక్షను కూడా వ్యక్తం చేశారు. కానీ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే చాలామంది బాధ కూడా పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలి. రాష్ట్రానికి సేవలు చేయడానికి ఆయన ఇక్కడ సంపూర్ణమైనటువంటి ప్రణాళికలు కానీ ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన అవసరం చాలా ఉంది మాకు. కాబట్టి ఆయన అక్కడ వెళ్తే చిక్కులో పడిపోతాం మేము కొద్దిగా. కాబట్టి మాకైతే మనస్పూర్వకంగా నాకైతే ఇష్టం లేదు. ఆయన ఇక్కడే ఉండాలని ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నాడో కేంద్ర మంత్రిగా నాకు ఆ పదవిలో ఉంటేనే మాకు మేలు జరుగుతుంది.